జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం మేరపల్లి శివార్లో జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. రాయకల్ నుంచి జగిత్యాల వైపు వస్తున్న తార్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో వాహనంలో 3 యువకులు ప్రయాణిస్తున్నారు. వీరిలో 2 సురక్షితంగా బయటపడగా మరో యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడు జగిత్యాల పట్టణానికి చెందిన దాసరి అరుణ్ గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బావిలో గల్లంతైన అరుణ్ కోసం గాలింపు కొనసాగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, ప్రస్తుతం జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి శివార్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. రాయకాల్ నుంచి జగిత్యాల వైపు 3 యువకులు కారు వాహనంలో ప్రయాణిస్తుండగా మోరపల్లి శివారు చేరుకున్న తర్వాత అనూహ్యంగా వాహనం అదుపు తప్పి రోడ్డుకు పక్కనే ఉన్న వ్యవసాయ లోతైన బావిలోకి దూసుకెళ్లినట్టు తెలుస్తుంది. అర్ధరాత్రి సమయం కావడంతో రోడ్డుపై రాకపోకలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే వాహనం బావిలోకి పడిపోవడంతో అందులో ఉన్న యువకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే వాహనంలో ఉన్న ఈ 2 యువకులు అప్రమత్తమై ఎలాగోలాగో బయటపడినట్లు సమాచారం ఉంది. కానీ 3వ వ్యక్తి అయిన దాసరి అరుణ్ మాత్రం కనిపించకుండా పోవడంతో పరిస్థితి ఒకసారిగా విషాదంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సమాచారం అందున వారు భారీ సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. బావి వద్దకు చేరుకున్న గ్రామస్తులు టార్చ్ లైట్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి ఎక్కువగా ఉండడంతో బావిలో నీటి మట్టం అధికంగా ఉండడం, చుట్టూ పొదలు ఉండడంతో గాలింపు చర్యలు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అలాగే రిక్కు సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతైన దాసరాలను కోసం రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగించారు. ఉదయం వెళ్తూ రావడంతో మరి ఉచితంగా శోధన చేపట్టిన స్థానికులు పోలీసులు కలిసి బావి పరిసర ప్రాంతాలకు జల్లెడబడుతున్నారు. అయితే ఇక గల్లంతైన దాసరాలు జగిత్యాల పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అలాగే మరో 2 యువకులు కూడా జగిత్యాల పట్టణానికి చెందిన 3 స్నేహితులని, వీరు రాయకల్ వెళ్లి వస్తున్న క్రమంలోనే ఒక ప్రమాదం చోటు చేసుకున్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళు నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ని కారు వెహికల్ లో ప్రయాణిస్తుండగా ఐపీఎల్ మ్యాచ్ ని తిలకిస్తుండగానే ఫోన్ లో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టయితే అక్కడ స్థానికులు అయితే కుటుంబ సభ్యులు తెలుస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే 3 యువకులు బావిలో కారు వెహికల్ తో సహా పడిపోవడంతో ఆ కారులోనే చిక్కుకున్న అరుణ్ అక్కడ కారులోనే మృతి చెందినట్టు అదే 2 యువకులు అయితే సురక్షితంగా బయటపడ్డట్టు తెలుస్తుంది. మొత్తంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఒక ప్రమాదానికి గల కారణాలు అయితే చేపట్టారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అజీం.